హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఆనంది అయితే రౌడీలతో ఇక దివ్యని చంపించాలని చూసిన జీవన చెంప పలగొట్టి ఇక జీవన గురించి సునందకి నిజం చెప్పబోతున్న ఆనంది. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఆనంది ఇక తనని చీరలు అడుగుతుంది కదా ఆనందిని జీవన. అప్పుడే ఇక ఆనంది సరే అని చెప్తుంది. వెంటనే ఇదొక వంకతోటి ఆ రోజు ఆనంది కవర్లో ఏదో తెచ్చింది. అది దాచిపెడుతుంటే నేను చూశాను. అత్తయ్య గారు తను ఇద్దరూ కలిసి వాటిని దాచిపెట్టమని మాట్లాడుకున్నారు. అందులో ఏదో సీక్రెట్ ఉంది, తెలుసుకోవాలి అని ఇక జీవన అయితే ఆనంది రూమ్లోకి వెళ్తుంది. అప్పుడే ఇక ఆనంది రూమ్లో లేకపోవడంతో ఇదే మంచి సమయం, ఆనంది వచ్చినా ఏదో ఒక సాకు చెప్పొచ్చు అని ఇక జీవన ఇక అంతటా వెతుకుతూ ఉంటుంది. ఇక తను పెట్టిన కవర్ గురించి అప్పుడే ఇక అంతా వెతుకుతూ ఉండగా ఒక కబోర్డ్లో శారీ ఉంటుంది కవర్లో. ఇక అప్పుడే ఆ కవర్ తీసి ఇక కవర్లో ఉన్న శారీ నగలు చూస్తుంది. ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇదేంటి, పెళ్లి బట్టలు ఉన్నాయేంటి, నగలు కూడా ఉన్నాయేంటి, అసలు ఇవి ఎవరివి అని జీవన ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక రూమ్లోకి అయితే ఆనంది వస్తుంది. ఏంటి జీవన, నీ బుద్ధి మార్చుకోవా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు వేరొక రూమ్లోకి ఇక తెలియకుండా రావద్దని, ఇక ఏవి ముట్టుకోవద్దని అని ఇక ఆనంది అయితే జీవనని తిడుతూ ఉంటుంది. అప్పుడే జీవన, లేదా ఆనంది, నేను ఈ రూమ్లోకి ఎందుకు వచ్చానంటే నువ్వు నాకు శారీస్ ఇస్తా అన్నావు కదా, అందుకనే వచ్చాను అని ఇక జీవన కవర్ చేస్తూ ఉంటుంది. అవును ఆనంది, ఈ శారీ ఈ నగలు ఎవరివి, అసలు ఇవి ఎందుకు దాచిపెట్టారు అని ఇక అడుగుతూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే ఆనంది అయితే అవి నీకు అనవసరం, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే లేదానంది, దీని గురించి తెలుసుకోవాలి నేను, ఇవి నేను చూశాను అని ఇక అంటూ ఉంటుంది. అప్పుడే ఇక సునంద అక్కడికి వచ్చి, ఏంటి జీవన, ఏటి గురించి నువ్వు తెలుసుకోవాలి, నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు అని, ఇక నుంచి వెళ్ళు, నీకు శారీసే కావాలి కదా, నేను డబ్బు పంపిస్తాను, ఇక నువ్వు వెళ్ళి ఇక షాపింగ్ చేసుకో అని ఇక అంటూ ఇక సునంద అయితే జీవనని బయటికి పంపించేస్తుంది. ఇక జీవన్ అయితే, ఏంటి అత్తయ్య గారు నన్ను బయటికి పంపించాలని చూస్తున్నారు, ఏదో విషయం ఉంది, ఆ శారీ ఏంటి, అది పెళ్లి బట్టలలా ఉండడం ఏంటి, ఇంకా నగలేంటి, ఇదేందో తెలుసుకోవాలి, ఎలాగైనా ఈ సీక్రెట్ తెలుసుకోవాలి, నేను షాపింగ్కి వెళ్ళనత్తయ్య ఈరోజు, నీ గురించి ఆనంది గురించి ఉన్న మధ్యలో ఉన్న సీక్రెట్ని నేను తెలుసుకుంటా అని ఇక జీవన అనుకుంటూ ఉంటుంది. ఇక ఆనందిని అయితే సునంద అయితే, ఆనంది ఇక నువ్వు ఇక నుంచి వెళ్ళిపో, ఆదిత్య నీ కోసం ఎదురు చూస్తున్నాడు, ఆఫీస్కి టైం అయిపోతుంది అని ఇక సునంద అయితే ఆనందిని పంపించేస్తుంది. ఇక ఆనంది అయితే, సరే అత్తయ్య, ఇక ఈ పెళ్లి సారీ ఈ నగలు ఇక దివ్యకి ఇచ్చేస్తాను, అలాగే దివ్యకి ఈరోజు చెకప్ ఉంది, తీసుకువెళ్ళి చూపించుకొని మళ్ళీ తిరిగి తనని ఇక ఇంట్లో డ్రాప్ చేసి వెళ్ళిపోతాము అని ఇక ఆనంది ఇక చెప్తూ ఉంటుంది సునందకైతే. అప్పుడే ఇక ఇదేంటి, వీళ్ళు డోర్ పెట్టుకున్నారు, ఏదో మాట్లాడుకుంటున్నారు, అది విందామనుకున్నాను, కానీ వీళ్ళేంటి డోర్ పెట్టుకున్నారు, ఎలాగైనా ఈరోజు నిజమేంటో తెలుసుకోవాలి, వీళ్ళ అంతు చూడాలి అని ఇక నన్నే ఇక అడుక్కునే దానిలో డబ్బులు విసిరేస్తారా అని ఇక జీవన చాలా కోప్పడుతూ ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. అప్పుడే ఆనంది కవర్ పట్టుకొని పోవడం, ఇక ఆదిత్యతో కవర్ తీసుకొని పోవడం జీవన గమనిస్తుంది. వెంటనే వీళ్ళని ఫాలో అవ్వాలి, ఫాలో అయితేనే ఏంటో అసలు నిజం ఏంటో తెలుస్తుంది, ఈరోజు ఎలాగైనా ఈ నిజం తెలుసుకోవాలి అని ఇక జీవన అనుకుని వెంటనే ఆదిత్య ఆనంది వెళ్తున్న కారు వెంబడే ఫాలో అవ్వుకుంటూ వస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది ఆదిత్య ఇద్దరు కలిసి సింహాద్రి దగ్గర జ్యోతమ్మ ఇంటి ముందు ఆపుతారు. అప్పుడే సింహాద్రి పద్మమ్మల దగ్గరికి ఇక ఆనంది వెళ్తుంది. అది గమనించిన జీవన, ఇదేంటి ఇక్కడికి వచ్చారేంటి, అసలు ఎందుకు వచ్చింది, సింహాద్రి పద్మమ్మల కోసమే వచ్చిందా లేక ఇంకా ఏదైనా ఉందా తెలుసుకోవాలి అని జీవన అలాగే ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది ఇక అలెక్కిని తీసుకొని వస్తుంది కదా,
ఇక అది గమనిస్తుంది. ఇదేంటి తనెవరు? తనని తీసుకొనొస్తుందేంటి? అసలు నిజమేంటో తెలుసుకోవాలి. ఇక వీళ్ళని ఇక అంతా తెలుసుకోవాలి వీళ్ళ గురించి అని ఇక జీవన అయితే అనుకుంటూ ఉంటుంది. వెంటనే ఇక ఆనంది, ఆదిత్య ఇద్దరు కలిసి అలేఖ్యని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్తారు. అప్పుడే ఇక జీవన ఫాలో అవ్వుకుంటూ ఆనంది ఇక అలేఖ్యని తీసుకొని హాస్పిటల్‌కి లోపలికి వెళ్తుంది కదా! అలానే ఫాలో అవ్వుకుంటూ లోపలికి కూడా పోతుంది. అప్పుడే ఇక డాక్టర్ గారు ఇక మా దివ్యకి ఎప్పుడు కోలుకుంటుంది, ఎప్పుడు తన గతం గుర్తుకు తెచ్చుకుంటుంది అని ఇక అడుగుతూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక జీవన స్టన్ అయిపోతుంది. ఇదేంటి, తనకు గతం మర్చిపోవడం ఏంటి, తనని వీళ్ళు చూపించడం ఏంటి అని ఇక జీవన చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక డాక్టర్ గారు, తనకి ఎప్పుడు గుర్తుకొస్తుందో మేము చెప్పలేమమ్మా, కానీ దేవుని దయ వల్ల ఎప్పుడొస్తుందో తెలీదు, కానీ వస్తుంది అని ఇక డాక్టర్ గారు కూడా చెప్తూ ఉంటారు. అప్పుడే ఇక డాక్టర్ అక్కడి నుంచి ఇక టాబ్లెట్స్ ఇచ్చి వెళ్ళిపోగానే ఇక ఆనంది, ఇదేంటి, ఇక ఈ అమ్మాయి తొందరగా కోలుకుంటే తన గతం గుర్తుకు తెచ్చుకుంటే తన వాళ్ళ దగ్గర వదిలిపెట్టేదాన్ని, లేకపోతే ఇక తన గురించి అత్తయ్య యాక్సిడెంట్ చేసిన గురించి అంతా బయటపడే రోజు వస్తుందేమో అని ఇక తొందరగా ఈలోపే తనకి గతం గుర్తుకు రావాలి, అత్తయ్య పేరు ఇలా చేసిందని ఎక్కడ బయట పెట్టకూడదు అని ఇక ఆనంది ఇక అనుకుంటూ ఉంటుంది. ఇక అలేఖ్యని చూసుకుంటూ అప్పుడే జీవన అసలు విషయం మీద, అయితే అత్తయ్య గారు ఆ అమ్మాయిని యాక్సిడెంట్ చేశారా, ఇప్పుడు ఆ అమ్మాయికి గతం మర్చిపోయిందా అని ఇక జీవన అనుకుంటూ ఉంది. అత్తయ్య, నన్నే ఇక చులకన చేసి మాట్లాడతావా, ఇక ఒక ముష్టిదానిలా నాకు డబ్బులు పడేస్తావా, నేను ఇక మిమ్మల్ని వదిలిపెట్టను అత్తయ్య అని ఇక జీవన అనుకుంటూ జీవన ఆనంది కంటే ముందే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఆనంది తిరిగి దివ్యని ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక జీవన ఈ అమ్మాయిని ఎలాగైనా ఇక చంపేసి అత్తయ్య ఒక నిందితురాల్లా ఇక తనకి ఉరిశిక్ష పడేలా చేయాలి, తనని వదిలిపెట్టకూడదు. అత్తయ్య ఆ ఆనందిని కోడలిగా మాత్రం చూస్తుంది, నన్ను మాత్రం అసలు కోడలిగా కానీ కనీసం ఇంట్లో ఒక మనిషిలా కూడా లెక్క చేయడం లేదు, ముందు ఈ అత్తయ్య సంగతి చూడాలి అని ఇక అనుకుంటూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే ఇక జీవన ఇక ఆ అమ్మాయి ఒంటరిగా ఎప్పుడైనా బయటికి వస్తుందేమో అని గమనిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఆ అమ్మాయి ఇక ఆలోచించుకుంటూ బయటికి వచ్చి ఒంటరిగా రోడ్డుపై అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక అది గమనించిన జీవన వెంటనే రౌడీలకి ఫోన్ చేస్తుంది. అప్పుడే రౌడీలు, ఏంటి మేడం, ఏం చేయమంటారు, పనేంటి అని అంటూ ఉంటారు. నేను ఒక ఫోటో పంపిస్తాను, ఆ ఫోటోలో ఉన్న అమ్మాయిని మీరు చంపేయాలి అని జీవన అంటూ ఉంటుంది. అప్పుడే సరే మేడం, మీరు చెప్పినట్లే చేస్తాము అని ఇక రౌడీలు అంటూ ఉంటారు. వెంటనే ఇక లొకేషన్ ఫోటో పంపగానే ఇక రౌడీలైతే అక్కడికి వచ్చి ఇక అలేఖ్య ఒక్కతే ఇక ఒంటరిగా ఉన్న ప్లేస్కి అయితే వస్తారు. అప్పుడే అలేఖ్య, వీళ్ళేంటి నేను ఎటు వెళ్తే అటే వస్తున్నారు అని కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే ఇక అలేఖ్యని రౌడీలు అప్పుడే ఇక అక్కడి నుంచి ఆనంది, నిజంగానే అమ్మ నాయన ఇద్దరు నన్ను భోజనానికి రమ్మన్నారు, వెళ్ళాలి అని ఇక ఆనంది తిరిగి మళ్ళీ అక్కడికి వస్తూ ఉంటుంది కదా. అప్పుడే రౌడీలు ఇక అలేఖ్యని అటాక్ చేయడం చూస్తుంది. ఒక్కసారే షాక్ అయిపోతుంది ఆనంది. ఏంటి, వీళ్ళెవరు, ఆ రోజు ఈ అమ్మాయిని ఫోటోకు పట్టుకొని తిరిగారు కాబట్టి వీళ్ళు ఈమెని ఏదో చేయడానికే వచ్చారు అని ఇక ఆనంది అయితే ఆ రౌడీలని చితకబాదుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఇక సీను కూడా వస్తాడు. సీను, ఏంటమ్మాడి, ఏమైంది ఇక్కడ, వీళ్ళేంటి, ఎందుకు ఆ అమ్మాయిని అలా పట్టుకొని నిన్ను బెదిరిస్తున్నారేంటి అని అంటూ ఉంటాడు. సీను అయితే, ఏమోరా, వీళ్ళు ఈ అమ్మాయిని చంపడానికి వచ్చారనుకుంటా, ఇక తనకి వాళ్ళకి ఏదో సంబంధం ఉందేమో, ముందు ఆ రౌడీలను చితకబాది ఒకరితో నిజం చెప్పియాలి, ఇక వాళ్ళ నుండి నిజం తెలుసుకోవాలి అని ఆనంది అంటూ ఉంటుంది. ఇక ఆనంది సీను ఇద్దరు కలిసి రౌడీలని చితకబాదేస్తారు. ఇంకా అప్పుడే ఇక సీను అయితే ఆ రౌడీని పట్టుకొని ఇక బాగా కొట్టేస్తూ ఉంటాడు. అప్పుడే, నేను నిజం చెప్తాను సార్, నిజం చెప్తాను అని ఇక ఆ రౌడీ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక సీను అయితే, ఏంటి, ఎవరు మీరు, ఎందుకు ఆ అమ్మాయిని చంపాలని చూస్తున్నారు అని సీను అంటూ ఉంటాడు. అప్పుడే రౌడీలు, మాకు ఒక మేడం డబ్బులు ఇచ్చింది, డబ్బులు ఇవ్వడం వల్ల ఆ అమ్మాయిని చంపేయమని చెప్పడంతో మేము డబ్బు కోసం ఆ పని చేస్తున్నాము అని రౌడీ
రౌడీ అతను అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అమ్మాయి ఎవరు, తను ఎవరు చెప్పు అని ఇక సీను అంటూ ఉంటాడు. అవన్నీ మేము చెప్పం అని ఇక అరుస్తూ ఉంటారు. అప్పుడే పోలీసులకి ఆనంది ఫోన్ చేయగానే అక్కడికి పోలీసులు వస్తారు. వెంటనే తనని తీసుకువెళ్తూ ఉండగా నిజం చెప్తావా చెప్పవా అని పోలీసులు కూడా చితకబాదుతూ ఉంటారు. అప్పుడే రౌడీ ఇక తన పేరు జీవన అంట, మాకు డబ్బులు కొట్టింది, ఇక తనని చంపేయమని తనని ఫోటో ఇక తన ఉండే లొకేషన్ అంతా పంపించింది అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతారు ఇక ఆనంది సీను అయితే. ఏంటమ్మడి జీవన వీళ్ళని ఈ అమ్మాయిని చంపేయడం ఏంటి అని ఇక అనుకుంటూ ఉంటాడు సీను అయితే. అప్పుడే ఆనంది ఏమోరా సీను, ఎందుకు జీవన ఇలా చేస్తుందో అర్థం కావడం లేదు. జీవన ఈరోజు ఉదయం కూడా నా రూమ్లో ఉన్న ఈ అమ్మాయి చీర నగలు చూసి ఇక ఆలోచిస్తూ ఉంటుంది. నిజం తెలుసుకోవాలని కూడా చూసింది. అంటే ఈ అమ్మాయి గురించి నిజం తెలుసుకుందనుకుంటా. అయితే అత్తయ్య గారి గురించి బయట పెట్టాలని ఈ అమ్మాయిని చంపేసి అత్తయ్య గారిని నిందితురా చేయాలని ఇలా చేసిందేమో జీవనని ఈసారి వదిలిపెట్టకూడదు. ఇక చాలాసార్లు వదిలిపెట్టాం కానీ ఈసారి వదిలిపెట్టనురా అని ఇక ఆనంది అంటూ ఉంటుంది. వెంటనే ఇక అలేఖ్యని తీసుకొని నువ్వు ముందు ఇంటికి వెళ్ళు అని ఇక ఆనంది చెప్పగానే ఇక దివ్యని తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతారు. అప్పుడే ఇక ఆనంది అయితే వెంటనే ఇంటికి వెళ్ళి ఇక ఆ జీవన అని అరుస్తూ ఉంటుంది. అప్పుడే సునంద ఏంటానంది అంత కోపంగా ఉన్నావేంటి, జీవన ఏం తప్పు పని చేసింది అని సునంద అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది అత్తయ్య గారు తను పెద్ద తప్పే చేసింది అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతుంది సునంద అయితే. ఏం తప్పు చేసింది చెప్పు అని ఇక అనగానే ఇక ఈరోజు ఇక దివ్యని చంపాలని రౌడీలను పెట్టించి డబ్బులు ఇచ్చి తనని చంపాలని చూసింది అని చెప్పగానే సునంద స్టన్ అయిపోతుంది. ఏంటానంది అని అనగానే అవును నిజంగా అత్తయ్య, తను ఇక రౌడీలని నేను సీనుగాడు బాగా చితకబాది పోలీసులకు పట్టించాం, అప్పుడే వాళ్ళు నిజం చెప్పారు అని అనగానే స్టన్ అయిపోతుంది ఇక సునంద అయితే. అప్పుడే జీవన కిందికి ఏంటానంది ఎందుకలా అరుస్తున్నావు అని అంటూ ఉంటుంది. అప్పుడే సునంద నువ్వు ముందు కిందికి రా అని ఇక కోపంగా అంటూ ఉంటుంది. ఏంటి అత్తయ్య గారు నాతో పనేంటి అని జీవన నెమ్మదిగా వస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది అయితే జీవన చెంప పలగొడుతుంది. అప్పుడే ఏంటత్తయ్య నన్ను ఆనంది కొట్టడం ఏంటి అని జీవన అంటూ ఉంటుంది. కొట్టడం కాదు, నిన్ను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండనివ్వను, ఈరోజు నువ్వు ఏం పని చేశావో అంతా నాకు తెలుసు అని అనగానే జీవన స్టన్ అయిపోతుంది. ఇదేంటి ఇక అమ్మాయి గురించి అమ్మాయిని చంపేయాలన్న విషయం వీళ్ళకి తెలిసిందా ఏంటి అని కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే సునంద ఏం ఆలోచిస్తున్నావు, ఈరోజు దివ్యని చంపాలని చూసావు కదా, దివ్యని చంపేసి నన్ను జైలుకు పంపాలని చూసావు కదా, ఈరోజు నీ గురించి అంతా నిజం తెలిసింది అని అనగానే జీవన స్టన్ అయిపోతుంది. అప్పుడే నీక జీవన కంగారు పడుతూ ఉంటుంది. లేదత్తయ్య నేను ఒకరిని చంపేయడం ఏంటి, దివ్య ఎవరు అసలు అని ఏమీ తెలియనట్లు అంటూ ఉంటుంది. ఇక జీవన అయితే జీవన ఇక నువ్వు అబద్ధాలు ఆడని అవసరం లేదు, ఇప్పుడు నువ్వు పంపించిన రౌడీలు పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు, వాళ్ళు గనక పోలీస్ స్టేషన్లో నేను నిజం చెప్పిస్తే నువ్వు కూడా జైలుకు పోవాల్సి వస్తుంది అని అనగానే వెంటనే ఇక జీవన నన్ను క్షమించండి అత్తయ్య అని ఇక ప్రాధేయపడుతూ ఉంటుంది. అప్పుడే నిన్ను క్షమించడం కాదు, ఈరోజు నువ్వు చేసిన పనికి నిన్ను ఈ ఇంట్లో ఉండనివ్వను, నీకు బుద్ధొచ్చేలా చేస్తాను అని ఇక సునంద అయితే ఇక జీవన మెడ పట్టుకుని బయటికైతే గెంటేస్తుంది. నన్నే ఈరోజు జైలుకి పంపించాలని చూస్తావా అని ఇక సునంద అయితే జీవనకైతే ఇక తగిన విధంగా బయటికి పంపించేసి బుద్ధి అయితే చెప్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.